నిజంగా పెళ్ళైతే ఆడవిల్ల జీవితమే మారిపోతుంది. చేసుకున్నోడు మంచోడైతే మంచిదే, కానీ కంతిరోడైతే నరకమే కదా. ఓ దిక్కు అత్తగారింట్లో బిడ్డ నరకం చూస్తున్నా, కన్నోలేమో కొన్నొద్దులు చదువుకో, సంసారం అంటే గిట్లనే ఉంటుంది, జర ఇంటి ఇజ్జత్ కాపాడు, ఓడ్చుకో అని బిడ్డనే బుజ్గరిస్తుంటారు. ఇక బిడ్డ ఇడుపు కాగితాలు తీసుకుంటే ఇంకేమైనా ఉన్నదా? అయితే ఒక కాడనొల్ల ఇడుపు కాగితాలు తీసుకున్న బిడ్డను అమ్మ నాయన ఎత్త అరుచుకున్నారంటే, ఇడుపు కాగితాల ముచ్చట ఆటెంక చెప్తా గాని ఫస్ట్ ఆగో గీ కారును చూడురి, బిడ్డ పుట్టిందని ఒక తండ్రి సంబరాలు చేసుకుంటుండు. ఎవరైనా చేసుకుంటారు అనుకో, కానీ ఇక చూడు, కారుకు మంచిగా డెకరేషన్ చేసి బుగ్గలు గిగ్గలు పెట్టి నాకు బిడ్డ పుట్టిందో అని ఊరందరికీ చెప్పుకుంటా దిల్ ఖుషి అయిండు. నిజంగా బిడ్డ పుడితే ఎంత సంతోషమో. ఇది డెహ్రాడూన్ లో జరిగింది. సరే బిడ్డ పుడితే తండ్రి ఆనందం చూసిరు కదా, ఇగో ఇప్పుడు ఈ సంబరాలు చూడురి. ఇగో ఈమె మెడల దండేసి బ్యాండ్ మీనాలతోని ఇంటికి తీసుకొస్తారు ఇంట్లోళ్ళు. అంటే పరీక్షల ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో లేకుంటే ఆటల పోటీలు ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చిందని సంబరం అనుకునేరు. కాదు కాదు, బిడ్డకు ఇడుపు కాయిదాలు మంజూరైనందుకు అమ్మ నాయన పటాకులు కాల్చి బ్యాండ్ మేళాలు మేళతాళాలతోని బిడ్డకు గిట్ల స్వాగతం చెప్పిరు. అయితే ఈమె పేరు వినీత. వీళ్ళ నాయన రిటైర్డ్ జడ్జి. మీరట్లుంటారు, ఈమెను మిలిటరీలో మేజర్ కొలువు చేసేట ఆయనకి ఇచ్చి 8 ఏళ్ల కిందట లగ్గం చేసిరు. ఫస్ట్ లా ఆలు మొగలు మంచిగానే ఉండేనట, కానీ రాను రాను పెనిమిటి ఉన్ను అత్తామామ బాగా సతాయించేదట. కొట్టుడు తిట్టుడు, ఇక ఇడుపు కాగితాలు కావాలని కోర్టుకు పోయింది. కోర్టు విచారణ చేసి ఈమెకు విడాకులు మంజూరు చేసింది. బిడ్డకు విడాకులు ఇచ్చినాయని ఎరుకవుడుతోటే ఈమె ఇంట్లో అందరూ ఐ లవ్ మై డాటర్ అని రాసున్న టీ షర్ట్లు వేసుకొని విడాకులు మంజూరు చేసిన కోర్టు ముంగట్నే పటాకులు కాల్చిరు, స్వీట్లు వంచిరు. కోర్టు నుంచి ఇంటి దాకా బిడ్డను ఊరేగింపుగా తీసుకొచ్చి సంబరపడ్డారు. పూసిన విడాకులు తీసుకున్నందుకు గీ సంబరం ఏంది అనిపిస్తున్నది కదా. అయితే బిడ్డ పుట్టినప్పుడు దావతులు ఇచ్చి సంబరపడుడే కాదు, ఆమె బాధలు ఉన్నప్పుడు కూడా ఇమ్మతిచ్చుడు అమ్మ నాయన బాధ్యత. అందుకే బిడ్డ పుట్టిన నాడే కాదు, ఇడుపు కాగితాలు తీసుకొని ఇంటికి వచ్చిన ఆమె మీద మా ప్రేమల మాత్రం మార్పు ఉండదు అనుకుంటా ఇట్లా బ్యాడు సప్పులతోని బిడ్డ మీద ప్రేమ చూయించారు. నిజంగా ఎవలో అన్నట్టు పెళ్లి చేసినప్పుడు బిడ్డ కోసం కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని సాగనప్పుడే కాదు, కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని ఇంటికి వచ్చిన బిడ్డకు మేమున్నామని దయనంగా నిలబడు కూడా ముఖ్యం, అంతే కదా.